ప్రేజ్ ది లార్డ్ అందరికీ. దేవుడు ప్రతిరోజు నేను మార్నింగ్ లేసి చెప్తా ఉంటాను కదా, పాట పాడి ఒక వాక్యం చదువుతాను అని చెప్పి వచ్చిన అదేంటిది ఒక పాట పాడి అయితే వెన్ యూ ఆర్ సింగింగ్, యాక్చువల్గా ఈ ఛానల్ ఉద్దేశమే అది, వాట్ ఎవర్ యూ డూ యాజ్ రెగ్యులర్ దట్ షుడ్ బి రికార్డెడ్. అంటే స్పెషల్ ప్రోగ్రాము రికార్డ్ చేయాలని కాదు ఇంటెన్షన్. సో rightly I wanna pray. నేను as soon as I get up and I'll fresh myself and then ఫ్రెష్ అప్ అయిపోయినాక నేను పాట పాడతాను. తర్వాత అంటే ఫస్ట్ నిద్రమబ్బుతనం తీసేసుకోవాలన్నమాట. గ్రేస్ ఆంటీ అని చెప్పేసి మా సండే స్కూల్ టీచర్ ఉండే, షీ ఈజ్ ఆఫ్ జాన్ విక్టర్ అంకుల్ వాళ్ళ వైఫ్. కొంతమంది కళ్ళు మూసుకుంటారు, ఇలానే వంగుతారు, ఇంకా నిద్రపోతున్నారో తెలియదు, ప్రేయర్ చేస్తున్నారో తెలియదు. అందుకనే మనం వెంటనే లేసేసి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయినాం అనుకో, కొంచెం నిద్రపోతుంది. దెన్ యూ కెన్ స్టార్ట్ ప్రేయింగ్ టు గాడ్. లెట్ మీ సింగ్ అ సాంగ్. తర్వాతనేమో దేవుడు మనం వాక్యం చదువుతున్నప్పుడు ఏదో ఒక తలాంపు ఇస్తూనే ఉంటాడు. ఎనీ ఆఫ్ ద థాట్ దట్ విల్ గెట్ ఫ్రమ్ యాజ్ వీ మెడిటేట్ గాడ్స్ వర్డ్. అలాంటప్పుడు అది చెప్పు అన్నట్టు అంటారు, కానీ నాకు టైం లేదు, నేను చెప్పాలి, నాకు కుదరదు చేయడానికి. సో రైట్లీ ఆఫ్టర్ మై బర్త్డే ఐ హ్యావ్ డిసైడెడ్, సారీ లార్డ్, ఐఎమ్ అన్ డిసోబీడియంట్ పర్సన్. ఎందుకు అని అంటే రికార్డ్ చెయ్యి అంటే అబ్బా ఐ వాజ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద లేజినెస్ ఓన్లీ ఐ కీప్ ఆన్ పోస్ట్ పోనింగ్ ద థింగ్స్. దెన్ అండ్ దేర్ అయి ఉంటే ఇంకా ఎన్నో రికార్డింగ్స్ వస్తుండేనేమో, వీడియోస్ అప్లోడ్ అవుతుండే, కానీ నా నెగ్లిజెన్స్, నా లేజినెస్ ద్వారానే ఇట్ హస్ నాట్ బిన్ హ్యాపెన్. బట్ ఎనీ హ్యావ్ rightly I'm gonna sing a song and also will meditate God's word. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, కరుణతోడ పిల్చియు స్థిరపరచి కాపాడినా, కరుణతోడ పిల్చియు స్థిరపరచి కాపాడినా, స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును. స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, భంగపరచు సైతానున్ గెల్చి విజయమిచ్చితివి, భంగపరచు సైతానున్ గెల్చి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు, ఎన్నోసార్లు నీ కృపన్ విరచియుంటినో ప్రభు, ఎన్నోసార్లు నీ కృపన్ విరచియుంటినో ప్రభు. మననతోడ నీ దారిన్ చేర్చిన క్షమించితివి, మననతోడ నీ దారిన్ చేర్చిన క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు, నాకాశ్రయ శైలమై కోటగా నీవుంటివి,
నాకాశ్రయ శైలమై కోటగా నీవుంటివి, కోటగా నీవుంటివి. ప్రాకారం పోయింటివై నన్ను దాచి ఉంచితివి. ప్రాకారం పోయింటివై నన్ను దాచి ఉంచితివి. నమ్మకమైన నా ప్రభు నేను స్తుతింతును, నేను స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నిత్యుడా మా దేవుడా ఆమేనంచు పాడేదాం. నిత్యుడా మా దేవుడా ఆమేనంచు పాడేదాం. నమ్మకమైన నా ప్రభు నేను స్తుతింతును, నేను స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. అయితే యాక్చువల్గా సాంగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లైన్ పాడేసి తర్వాత సెకండ్ హాఫ్, ఫస్ట్ లైన్లో సెకండ్ హాఫ్ రిపీట్ చేసి తర్వాత లాస్ట్ లైన్ ట్వైస్ పాడతాము. తర్వాత ఎవ్రీ స్టాండ్జాకి రిపీట్ కోరస్. కాకపోతే కోరస్ ఎక్కువ రిపీట్ చేస్తూ ఉంటే యూ విల్ ఆల్సో గెట్ బోర్డ్. తర్వాత వీడియో కూడా లెందీ అయిపోతుంది. బట్ యూ హ్యావ్ టు టేక్ ద ఈజ్ ఆఫ్ ద సాంగ్, మీనింగ్ ఆఫ్ ద సాంగ్. నేను పెడతాను ఈజ్ ఆఫ్ ద సాంగ్. ఈజ్ ఆఫ్ ద సాంగ్ అంటే you know the flavor that you have to enjoy, the taste you have to eat and to enjoy that flavor. అది కరుణతోడ పిలిచియు స్థిరపరచే కాపాడిన దేవుడు, ఆ దేవుడి దగ్గర స్థిరం ఉంటుంది. ఇంకా మనం ఇఫ్ యూ వాండర్ హియర్ అండ్ దేర్, మనము ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా, ఎన్ని కొండలు ఎక్కినా, ఎన్ని బండలు ఎక్కినా, ఎన్ని హోలీ ప్లేసెస్కి వెళ్ళినా కూడా గాడ్ విల్ గివ్ యూ ద పీస్. నువ్వు ఎన్ని నీళ్ళు మునిగి లేచి ఎన్ని దానాలు ధర్మాలు చేసినప్పటికీ కూడా యూ ఆర్ స్టేబుల్ when God is with you. When you're, I'll tell you, peace and happiness, rejoice అనేవి చాలా చాలా డిఫరెంట్ డెఫినేషన్స్. ఒక షార్ప్ లైన్ ఎడ్జ్ ఉంటుంది అనమాట. ఇఫ్ యూ సీ దాట్ ఒక చిన్న లైన్ బౌండరీ, మెడిటేషన్, మైండ్ అంతా కూడా శాంతం, నో ఎనీథింగ్, జస్ట్ ఫోకస్, మైండ్ అదంతా కూడా రెస్ట్లోకి రావాలి. అంటే యు ఆర్ నాట్ బిజీ విత్ యువర్ మైండ్, యూ జస్ట్ కెప్ట్ అవే ఎవ్రీథింగ్, ఎనీ యాక్టివిటీస్ అన్నీ కూడా పక్కన పెట్టి జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అంతే. అప్పుడు దాన్ని మైండ్ పీస్ అంటారా. అయితే ఇప్పుడు నీ హృదయము, నువ్వు అన్నీ చేస్తున్నా కూడా నీకు శాంతి, సమాధానం, నెమ్మది ఉండాలన్నమాట. అంటే ఎలా ఉంటుంది అంటే యూ విల్ రిజాయిస్ ఆల్వేస్. నువ్వు మనుషులకి దూరంగా ఉండి నేను సైలెంట్గా ఉన్నా, క్వైట్గా ఉన్నా, దిస్ ఈజ్ వాట్ ద వరల్డ్ అనేది కాదు. కానీ యూ షుడ్ బీ విత్ ద పీపుల్. నిన్ను తిడుతున్నా, నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నా, నిన్ను హేళన చేస్తున్నా, దే ఆర్ టీజింగ్ యూ, దే ఆర్, if these all things they do also, but still you will have the peace, ఆ మెయింటెనెన్స్ ఉంటుంది చూసినవా, దాట్ గాడ్ విల్ గివ్. అయితే స్థిరత్వాన్ని కూడా దేవుడు ఇస్తాడు, స్టెబిలిటీ.
తర్వాత నా ప్రభువు పొగడి నేను స్తుతించేదను, ఎన్నోసార్లు నీ కృప విడిచి ఉంటుంది. అవును, ఎన్నోసార్లు దేవుడు ప్రేమ ప్రేమ ఆయన కంటే ఇంకెవ్వరు కూడా అంతగా ప్రేమించరు. ఆయన ప్రాణం ఇచ్చి ఉంటున్నాడు. తర్వాత ఎల్లప్పుడూ బతిమలాడుతాడు మనల్ని, బిడ్డ 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 అని, లేకపోతే స్వరాన్ని వినిపిస్తాడు. అయినా మనము వినకుండా మనం పని చేస్తామని నెక్స్ట్ చెప్పింది కూడా సేమ్ అదే ప్రేమ ఉంటుంది. ఇప్పుడు నేను ఇది చెప్తాను, ఇది చేస్తాను, ఇంకా కొంచెం ప్రేమ పెరిగి ఇంకా ఎక్కువ ఇంకా చెప్తా. నువ్వు చేయలేదనుకో ఇంకా సరే అంటే నెక్స్ట్ ప్రేమ కంటిన్యూ మంచిగా అనిపించదు కదా. కానీ ఈయనది అట్లా కాదు. ఎలా ఉంటుంది అని అంటే ఖచ్చితంగా నేను చేయకపోయినా కూడా మళ్ళీ అదే ఫోర్స్, అదే ప్రేమ, అదే ఇంటెన్స్ తోటి మళ్ళీ వస్తుంది అనమాట దేవుడు. కంటే ఎంత పేషెన్స్, చేంజ్ నాట్ గాడ్ అని చెప్పి వీ కెన్ డిఫైన్. ఎన్నోసార్లు నీ కృపని విడిచి పోతాం మనం. నేను ఒకసారి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. బీసీసీలో నాకు కౌన్సిలర్గా ఇచ్చినారు. హెబ్రోన్లో ఎవరికి కూడా ఫీమేల్స్కి ఇవ్వరు. అలాంటి దేవుని కృప, మహాకృపతోటి నాకు కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూర్చున్నాను నేను అక్కడ. అందులో కూర్చున్నప్పుడు కొంతమంది యంగ్ గర్ల్స్ వస్తారు కదా, వాళ్ళకి కౌన్సిల్ చేస్తూ ఉండండి అని చెప్పేసి. మేబీ ఐ థింక్ బిఫోర్ కరోనా అనుకుంటా, లేకపోతే ఆఫ్టర్ కరోనాను. ఐ డోంట్ థింక్ దట్ బిఫోర్ కరోనా, బట్ ఇట్స్ లాంగ్ బ్యాక్. ఒక 5, 6, 7, 8 years బ్యాక్, 17, 16 ఆ టైంలో, 18 ఆ టైంలో. అయితే అప్పుడు నేను అనుకున్నా, దేవా ఇంకా నాకు టైం దొరకదేమో. ఇప్పుడు జనాలందరూ కొంచెం పరిచయం అయితేనే మనం హాయ్ ప్రేయర్తో టైం అంతా అయిపోతుంది. అట్లా ఇంతమందికి చెప్పి ఇంతమందితో చేసేసరికి నాకు మీ దగ్గర స్పెండ్ చేయడానికి టైం దొరకదు దేవా, నన్ను క్షమించు. నాకు ఇవన్నీ కాదు, నాకు ఫస్ట్ ఐ వాంట్, నాకు నీ ప్రజెన్స్ నాకు నీ దగ్గర టైం ఉంటేనే మిగతా చెప్పు, లేకపోతే అవసరం లేదు. నాకు ఏది వద్దు, నాకు ఐ వాంట్ అ టైమ్ టు స్పెండ్ విత్ యూ. నాకు టైం ఇవ్వు. నేను ఇప్పుడు మిగతా యాక్టివిటీస్ తోటి, దేవుని పిల్లలతోటి ఓకే ఐఎమ్ స్పెండింగ్ ద టైమ్, బట్ మై ఫస్ట్ థింగ్ ఇస్ I should be, and God created us to have the fellowship with God. కాబట్టి నాకు ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఇస్ నాకు టైం ఇవ్వు, టు స్పెండ్ టైం విత్ యూ అంతే. లేకపోతే ఆ టైమే అవసరం లేదు నాకు కదా. మన లైఫ్లో మనకు టైం దేవుడు ఇచ్చాడు అంటే టు స్పెండ్ టైం విత్ గాడ్. దేవుడికే టైం స్పెండ్ చేయని టైము మన లైఫ్లో ఎందుకు? మనకి ఇంకా టైం ఎందుకు? ఇట్స్ ఈక్వల్ టు డెత్ కదా. అలా అనమాట. నేను ఇంత డెప్త్గా వర్డ్ వాడుతున్నాను అంటే టైమ్ ఈజ్ ప్రెషియస్ అండ్ spending with God is most important than anything. Godతో టైం స్పెండ్ చేయి, తర్వాత స్పెండ్ టైం ఫర్ యువర్ సెల్ఫ్ అని అంటే ఐ హ్యావ్ టు మేకప్, ఐ హ్యావ్ టు గెట్ రెడీ, ఐ హ్యావ్ టు డూ ఫర్ మీ, ఐ హ్యావ్ టు ఈట్, అలా అని కాదు. కానీ నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. అంటే హౌ మచ్ ద టైమ్ యూఆర్ టేకింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ దాన్ యూ కీప్ టైమ్ ఫర్ అదర్స్, దట్ ఆల్సో విల్ కమ్. Okay, so I don't want to keep length and keep talking and okay, praise the Lord, may God bless you. ఇంకా చాలా ఉంది. కృంగి ఉండు వేళలో, తర్వాత కృంగి ఉన్నప్పుడు దేవుడు లేవనెత్తుతాడు. నాకు ఆశ్రయ శైలము, దేవుడే మనకి ఆశ్రయ దుర్గము, ఆశ్రయ శైలము, కోట కొండ మనకి దేవుడు. సత్య సాక్షి. మనం ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, కళ్ళు మూసుకొని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తే చాలు, యేసు ప్రభు నామం ఉచ్చరిస్తే చాలు. అయితే రిపీటేటివ్గా వ్యర్థంగా ఉచ్చరించొద్దు, కానీ యేసు నామంలో ప్రార్థిస్తే ప్రతి ఒక్క సమస్యకి విడుదల వస్తుంది. ఓకేనా? తర్వాతనేమో నేను ఎక్కువగా ప్రేజ్, వర్షిప్, థ్యాంక్స్ గివింగ్ పాటలే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నా మెడిటేషన్ టైంలో వాడతాను. కానీ నా ఫోకస్ ఏంటి అంటే గాస్పల్ సాంగ్స్ పాడాలని. ఐల్ టేక్ సమ్ టైమ్ టు సింగ్ గాస్పల్ సాంగ్స్. మే గాడ్ టాక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రైజ్ ది లార్డ్.